హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దానికోసం మనం ఇక్కడ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఇంకా కల్లుప్పు, చిటికెడు సాల్ట్, సాయమినపప్పు తీసుకున్నాను. ఇదిగోండి సాయమినపప్పు, ఇంకా ఎండుమిర్చి. గోంగూర పచ్చడికి ఎండుమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా మనకి సరిపడినంత ఆయిల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. మందం కళాయి పెట్టుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది గోంగూర. దీనిలో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. అది కొంచెం కాగిన తర్వాత ఆల్రెడీ నేను గోంగూరని కొంచెం సేపు నానబెట్టి దాన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని జల్లెడ దాంట్లో వేసుకున్నాను. ఇదిగోండి నీరంతా వడిలిపోయింది. ఇదిగో మంచిగా ఇలాగే వేసుకోవాలి. నీళ్ళతో వేస్తే అది ఉడికేటప్పుడు కూడా మనకు టైం పడుతుంది, ఇంకా పచ్చడి కూడాను నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ మనం పక్కన ఆ కళాయిలో గోంగూర వేసుకున్నాను. ఇంకొక సైడు ధనియాలు, జీలకర్ర వేయించుకుంటున్నాను. ఎందుకంటే 1 by 1 కాకుండా మనకి 2 టైమ్స్లోనే పనులు అయిపోతాయి. ఇంకా ఒక పక్క గోంగూర అయిపోతుంది, ఇంకో పక్క ఈ ధనియాలు జీలకర్ర కూడా వేగిపోతాయి. చూడండి, కొంచెం క్రిస్పీగా కరకరలాడేలాగా వచ్చే వరకు కొంచెం వేయించుకొని ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టి చల్లారేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు ఒక సైడు గోంగూర వేగుతుంది. దాన్ని కలుపుకుంటూ ఇంకొక గ్యాస్ మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాము. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సాయమినపప్పు వేసుకొని సాయమినపప్పుని విడిగా వేయించుకోవాలి మనము. అందులో వేస్తే కనుక వేగదు, మంచిగా పచ్చి వాసన వస్తుంది, ఇంకా జిగురు జిగురుగా ఉంటుంది మంచిగా వేగకపోతే కనుక. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ ఇవి మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఇవి సాగుతూ ఉంటాయి అన్నమాట, అంటే క్రిస్పీగా రావు. కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి, ఇంకా మనకి త్వరగా గ్రైండ్ అవుతుంది, పౌడర్గా అవుతుంది. లేకపోతే తొడిమలు తొక్కలుగానే ఉండిపోతాయి. బాగా వేయించుకోండి. వాటిని కూడా పక్కన పెట్టేసుకొని వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చుకుందాము. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను నేను. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసినప్పుడు ఫస్ట్ మీరు ఎండుమిర్చి వేసుకోండి. ఇదిగోండి గోంగూర కూడా మనకి వేగిపోయింది, వాటర్ కూడా కనిపించట్లేదు చూడండి, మంచిగా దగ్గరగా అయిపోయింది గోంగూర. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పండి చాలు, మరీ మెత్తగా చేసుకోవద్దు. జస్ట్ ఇట్లా ఆన్ చేసి జస్ట్ ఇట్లా ఆఫ్ చేసేయండి సరిపోతుంది. ఎక్కువగా మిక్సీ అయినా కూడా బాగుండదు. ఇదిగోండి మరీ కచ్చా బిచ్చాగా ఉంచుకున్నాను, అంత పేస్ట్ లాగా ఉంచుకోలేదు, మరి అంత తొక్కలుగా కూడా లేదు. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇదిగోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి అందులో వేసి. చూసారా, ఎండుమిర్చి వేసినప్పుడే కల్లుప్పు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మనం ఆయిల్లో వేసినా కూడాను కల్లుప్పు అనేది కరగదు. మీరు సాల్ట్ అయితే నార్మల్గా తర్వాత వేసుకున్నా పర్వాలేదు. మనం ఇక్కడ కల్లుప్పు యూజ్ చేసాం కాబట్టి మనం గ్రైండ్ చేసినప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము.
గోంగూర పచ్చడి పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి మనం, ఎందుకంటే ఎంత వేసినా కూడాను అది పీల్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలపండి. ఆయిల్ అంతా కూడా దాని మొత్తానికి పట్టి పచ్చళ్ళు ఇంకా ఆయిల్ కనిపించకుండా మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా కలపాలి దాన్ని. ఒక 5 మినిట్స్ అలానే ఉంచండి, 5 to 10 మినిట్స్. అది ఊరికే పీల్ చేసుకుంటుంది ఆయిల్. ఇదిగో చూసారా, మనం అంత ఆయిల్ వేసినా కూడాను కనిపించట్లేదు. ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటే చూస్తే నోరూరుతుంది కదా. కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎండుమిర్చితో చేసిన ఈ పచ్చడిని ట్రై చేయండి, పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. సూపర్గా ఉంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.